ధర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం. కాశీలోని వారాహిదేవి ఆలయం. కాశీలోని వారాహిదేవి ఆలయం బెనారస్లోని ఇరుకైన వీధుల గుండా నడవాలి. ఈ ఆలయం కాశీ విశ్వనాథ్ ధామ్ నుండి సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవిని గ్రామదేవి అని పిలుస్తారు. ఆమె బెనారస్ నగరం మొత్తాన్ని కాపాడుతుంది. దేవి రాత్రంతా కాశీని కాపాడుతుందని మరియు తెల్లవారుజామున ఆలయానికి తిరిగి వస్తుందని నమ్ముతారు. దేవి ఆలయ పూజారులు ఉదయం 4 గంటల నుండి 5:30 వరకు అన్ని రకాల పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. భక్తులు మరియు యాత్రికులు చూడడానికి ఉదయం 7:30 నుంచి 9:30 వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. తర్వాత దేవి నిద్రపోతుంది కాబట్టి ఆలయాన్ని మూసివేస్తారు. ఈ ఆలయం భూగర్భంలో ఉంది మరియు దీనిని పాతాళ లోక్ అని పిలుస్తారు. దేవి యొక్క దర్శనం 2 కిటికీల నుంచి పైనుండి చూడాలి. వాటి ద్వారా దేవి ముఖ దర్శనం మరియు మరొక కిటికీ ద్వారా ఆమె పాదాల దర్శనం చేయవచ్చు. స్కంద భగవానుడు కార్తికేయ నుండి అగస్త్య మహర్షికి కాశీ గురించి చెప్పిన కాశీఖండం ప్రకారం మాత వారాహి సతీదేవి యొక్క పంటి నుండి జన్మించిందని మరియు వారణాసిలోని అతని ఆలయం శక్తిపీఠాల్లో ఒకటి. దేవత నగరాన్ని దుష్టశక్తుల నుండి మరియు దయ్యాల అడ్డంకుల నుండి కాపాడుతుంది. దుర్గాదేవి రాక్షసులు మరియు అసురులతో యుద్ధం చేస్తున్నప్పుడు దేవి ఆమెకు సేనాధిపతి అని పురాణాలు చెప్తున్నాయి. ప్రతిష్ట, గౌరవం మరియు జీవితంలో ఏదైనా అడ్డంకి కలిగినప్పుడు దానిని తొలగించడానికి దేవిని పూజిస్తారు ఇక్కడ భక్తులు. ఓంకార రూపిణి క్లీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి సర్వార్ధదేహిని సకలార్ధవాహిని భక్తాగదాహిని దహరాజ్యగేహిని మృగరాజవాహన నటరాజు నంగన అర్ధేందుభూషణ అఖిలాద్రి శోషణ కాశికా కామాక్షి మాధురి మీనాక్షి మము బ్రోవవి తల్లి అనురాగ శ్రీవల్లి ఓంకార రూపిణి క్లీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి.